ముందుగా సభాధ్యక్షులు పొన్నాల సత్తయ్య గారు, యాదాద్రి భువనగిరి జిల్లా డిటిఎఫ్ అధ్యక్షులు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మైలారం సత్తయ్య గారికి, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ గారికి, జిల్లా కమిటీ బాధ్యులు, అలాగే ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉదయ్ కుమార్ గారు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు గారు, సిపిఎం జిల్లా బాధ్యులు అంజయ్య గారు, బట్టు రామచంద్రయ్య గారు, బహుజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కనకసేన గారు, స్వామిరాజు గారు, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, సిహెచ్ సత్యనారాయణ రెడ్డి గారు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు, అలాగే శివలింగం గారు, మరియు ఈ డిటిఎఫ్ నిర్వహిస్తున్నటువంటి నిరసన దీక్షకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇతర యూనియన్లు మరియు మా యువ తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు సోమారపు శంకర్ గారు, భువనగిరి పట్టణ నాయకులు క్రాంతి గారు, మరియు మండల, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అంటే ఈ పేరు నేను దాదాపుగా మీడియాలోకి వచ్చినప్పటి నుంచి 2003 నా డిగ్రీ పూర్తి చేసుకొని నేను మీడియాలోకి వచ్చిన తర్వాతనే నేను పీజీలు కూడా చదువుకున్నాను. కాబట్టి ఆ 2003లో మీడియాకు వచ్చినప్పటి నుంచి, అంతకుముందు నేను వినలేదు కానీ అప్పటి నుంచి వింటుంటే, అంటే ఆ పేరే కొద్దిగా ఆసక్తి ఉండే వినడానికి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అని చెప్పి ఏదైనా చదివినప్పుడు చాలా మంచిగా అనిపించేది. అట్లాంటి డిటిఎఫ్ సంబంధించినటువంటి ఒక అంశం కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మీరు అన్నారు, ఇందాక సత్తయ్య గారు అన్నారు, రకరకాల చర్చలు, డిబేట్లు మీడియాలో ఉండి ఒక జర్నలిస్ట్గా తెలంగాణ రాష్ట్రం మనకెందుకు కావాలి అని చెప్పి రకరకాల చర్చలు నిర్వహిస్తున్నప్పుడు అనేక మంది ఉపాధ్యాయ సంఘాలతోటి మేము మాట్లాడుతుండే, అనేక మంది ఉపాధ్యాయులను పిలిచి చర్చలు చేస్తుండే, వాళ్ళు ఎక్కడన్నా నిరసనలు, దీక్షలు చేస్తే వెళ్తుండే. అప్పుడు తెలిసినటువంటి అంశం ఏంటంటే డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అనేటువంటి ఒక ఉపాధ్యాయ సంఘం మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం కావాలి, ఒక చిన్న రాష్ట్రం ఏర్పడాలి అని చెప్పేసి దానికోసం తీర్మానం చేసినటువంటి మొట్టమొదటి సంఘం డిటిఎఫ్. ఇప్పటికీ కూడా సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అది చరిత్రలో డిటిఎఫ్కి ఆ గౌరవము, ఆ స్థానం ఉంది. అట్లాంటి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నటువంటి సభకు నేను మొట్టమొదటిసారిగా ఇవాళ వచ్చినాను. చాలా సంతోషంగా ఉంది. నేను గర్వంగా కూడా ఫీల్ అవుతున్నా, కానీ ఇట్లాంటి సందర్భంలో రావడాన్ని మాత్రం నేను బాధగా ఫీల్ అవుతున్నా. అది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో నౌకరు వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్క పెన్ స్ట్రోక్తో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే మన ప్రభుత్వ పాఠశాలలన్నీ బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే మన కాడ వివక్షకు గురవుతున్నటువంటి మన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా స్వేచ్ఛ లభిస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, పిఆర్సీలు వస్తాయి, డిఏలు వస్తాయి, జీతాలు పెరుగుతాయి, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు, ఇవాళ ఒక కార్పొరేట్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అని మనమే చెప్పినాం. అందులో నాలాంటి వాళ్ళము అవకాశం ఉన్న ప్రతి చోట పొద్దు మాపు మాకు వేరే పనేం లేకుండే టీవీలో కూర్చొని తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిని ప్రతినిత్యం ఎవరన్నా తెలంగాణ అనే పదాన్ని మర్చిపోయినరు అని అంటే మళ్ళా గుర్తు చేస్తుంటాం. అట్లాంటి పరిస్థితి అటు యాజ్ ఎ జర్నలిస్ట్గా కావచ్చు, లేదంటే ఎక్కడ ఒక తెలంగాణ ఉద్యమం జరిగేటటువంటి ఒక 10 మంది కూర్చున్నా కూడా అక్కడికి మేము కూడా మాట్లాడుతుంటాం. ఇవాళ అట్లాంటి వాళ్ళం అందరం కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో సమాజానికి ఒక మాట చెప్పి అందరినీ కూడా ఉద్యమంలో భాగస్వాములను చేసిన వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి పాత్ర ప్రభుత్వ ఉద్యోగులదైతే, ఆ తర్వాత ముఖ్యమైనటువంటి పాత్ర ఉపాధ్యాయులది. ఎందుకంటే ఊర్లలో మనకు వెనుకటి నుంచి కూడా, నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఒక మాట ఎప్పుడు ఉంటుండే, ఏంటంటే ఎలక్షన్స్ రాగానే టీచర్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ప్రజలని, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి సెక్షన్ టీచర్స్. కాబట్టికే ఈ టీచర్స్ మనోభావాలు, అభిప్రాయాలు ఎట్లా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫలితాలు అట్లా వస్తాయి, జనాల్ని మోటివేట్ చేస్తారు అని చెప్తుండే. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా గదే జరిగింది. ఎక్కడ ఉన్నటువంటి టీచర్లు అనేటువంటి వాళ్ళు ఎక్కడున్నారో, తెలంగాణ సోయి ఎక్కడుందో వాళ్ళందరినీ కూడా చాలా తెలివిగా ఆ ఉద్యమంలోకి లాగింది. అయితే సరే, మనందరం కోరుకున్నాం, తెలంగాణ రాష్ట్రం కావాలనే కోరుకున్నాం. ఒకరు మనల్ని రప్పించినంత మాత్రాన మనం పోలే. ఆ రోజు కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా రాష్ట్రం ఒకటి వస్తే చాలనుకున్నారు.
ఆనాడు 42 రోజులు చేసినటువంటి సకల జనుల సమ్మెలో కూడా ఆనాడు ఇయ్యాల ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం లెక్క గనక వివక్ష చూపించి ఉండుంటే, ఇంత నిరంకుశత్వం గనక ఉండుంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఆనాడే ఉద్యోగాలు ఊసిపోయేది. అయినా సరే మా ఉద్యోగాలు ఊసిపోయినా పర్వాలేదు, ఏం చేస్తారో చెయ్యని అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా సకల జనుల సమ్మె చేసినాయి. ఇయాటి వరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి సమ్మె జరగలే. అంత చేస్తేనే ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో కదలికొచ్చింది. అంత చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఇన్నాళ్ళు సమ్మె చేస్తున్నారు అనేదే అక్కడ కీలకమైంది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వటంలో అదొక కీలకమైనటువంటి అంశం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, అన్నిటికంటే ఇవాళ నేను ఉపాధ్యాయులుగా మీ హక్కుల కంటే దానికంటే ముందు నేను వేరే అంశం కూడా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒక సమాజాన్ని నిర్మాణం జరగాలన్నా కూడా, ఇవాళ ఒక వచ్చే తరానికి వివేకం కావాలన్నా, విచక్షణ కావాలన్నా, వాళ్ళకు పరిణితి రావాలన్నా, ఈ సమాజం పట్ల స్పృహ కలగాలన్నా, ఏం తెలవాలన్నా కూడా దానికి పాఠశాలనే పునాది. ఒక విద్యార్థికి వ్యక్తిత్వ నిర్మాణం అనేటువంటిది జరిగేదే ఒక పాఠశాలలో. మరి అలా పాఠశాలలే లేనటువంటి తెలంగాణను సృష్టిస్తుంటే మనమందరం ఏం చేస్తున్నాం అనేటువంటిది మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రం వస్తే నేనైతే అనుకున్నా ఊరికొక ప్రభుత్వ పాఠశాలలో ఒక కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ఉంటుంది అని. నేను నిజంగా కోరుకున్నా. ఆనాడు చాలామంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా అనుకున్నారు. ఆనాడు మొత్తం ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకము, కార్పొరేటైజేషన్కు మేము వ్యతిరేకము, KG to PG ఉచిత నాణ్యమైన నిర్బంధ విద్యను అందిస్తాము అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కేసీఆర్ గారు అంటే మనందరం కూడా KG to PG ఉచిత నిర్బంధ విద్య రావాలంటే మన తెలంగాణ రావాలి అన్నాం. ఇవాళ వచ్చిన తర్వాత ఏమైంది అంటే 12,000 పాఠశాలలు తెలంగాణలో మూసివేయబడ్డాయి. పాఠశాలలు మూసివేయబడితే కూడా ఏమీ చేయలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రజానికంగా మనం ఉన్నాం. ఆనాటి తెలంగాణ ఉద్యమకారులుగా మనం ఉన్నాం. ఇవాళ ఈ వేదికగా నేను ముఖ్యమంత్రిని ఒక మాట అడుగుతున్నాను. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడికి అంత వైభవంగా గుడిని 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్తారు, అరే దేవుని గుడి, దేవుని దర్శించుకోవడానికి రావాలి అని అంటే చుట్టూ పరిసరాలు బాగుండాలి, దేవుడి వైభవం ఉండాలి, దానికి అన్ని హంగులు ఆర్భాటాలు ఉంటేనే, ఆ లక్షణం ఉంటేనే వచ్చేటటువంటి ప్రజానీకం కూడా వస్తారు. తిరుపతి లెక్క మన యాదాద్రిని చేసుకోవద్దా అని. ఇవాళ నేను అదే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. సమాజానికి, ఊరుకు, వాడకు గుడి అక్కరలేకపోయినా బడి కావాలి. గుడి ఉన్నా లేకపోయినా భగవంతుడు అనేవాడు ప్రకృతిలో ఉంటాడు. గుడి ఉన్నా లేకపోయినా నీకు బడి కావాలా. అట్లాంటి బడులు లేకుండా చేసినప్పుడు మనం ఎన్ని గుళ్ళు కట్టుకుంటే ఏం లాభం? అట్లాంటి బళ్ళు మొత్తం మూసేస్తుంది. ఉన్న బళ్ళల్లా ఎంత బాధాకరం అంటే 6 సంవత్సరాల నుంచి ఒక్క ప్రభుత్వ పాఠశాలకు సున్నం కొట్టించిన దాఖలాలు లేవు, కిటికీలు పెట్టించిన దాఖలాలు లేవు, తలుపులు పెట్టించిన దాఖలాలు లేవు, కొత్త బెంచ్ కొన్న దాఖలాలు లేవు, కనీసం కొత్త బోర్డులు చాక్ పీసులు పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు. ఆఖరికి ఈ అకాడమిక్ ఇయర్స్, ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పటికి స్కావెంజర్స్ను కూడా తీసేస్తే బళ్ళల్లా టీచర్లు టాయిలెట్లు కడుగుతున్నారు. ఇంతకంటే అవమానకరమైనటువంటి అంశం ఏముంటుంది? మరి మనమందరం ఏం చేస్తున్నాం? మన పోరాటాల రూపం మార్చుకోవాలనా, లేకపోతే మన నిరసనను ఇంకో రకంగా చెప్పాలనా? ఇవాళ మనం ఏం చేయాలి అనేటువంటిది కూడా మనందరం కలిసి ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం టీచర్లకు సంబంధించినటువంటి అంశం కాదు, ఇది తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి అంశం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 48% విద్యార్థులు చదువుకుంటున్నారు. 48% విద్యార్థులు పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించినటువంటి పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలల్లో వసతులు లేకపోతే, పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలల్లో ప్రభుత్వ టీచర్లు లేకపోతే, పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలల ఆయాలు లేకపోతే, వాళ్లకు నాణ్యమైనటువంటి భోజనం లేకపోతే, ఇవాళ 50% వచ్చేటటువంటి తరమంతా కూడా చదువుకు దూరం అయితే ఈ తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణకు బదులు బానిస తెలంగాణ అవుతుంది. వెనుకట రజాకార్ల టైంలో దొరలు పరిపాలించే నాడు ఎవడన్నా చదువుకుంటా అంటే నీకెందుకురా చదువుకుంటే నీకు జ్ఞానం వస్తుంది, చదువుకుంటే నువ్వు ప్రశ్నిస్తావు, ప్రశ్నించేటోడు ఈ సమాజంలో ఉండొద్దు కాబట్టి, మా అధికారానికి అడ్డం తిరిగేటోడు ఉండొద్దు కాబట్టి మీరు చదువుకోవద్దు అని వాళ్ళని శిక్షిస్తుండే ఎవరైనా చదువుకుంటా అంటే. ఇవాళ కూడా ఈ ప్రజాస్వామ్య తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 1200 మంది అమరులైన వాళ్ళ ప్రాణ త్యాగాల మీద తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరొకసారి మనం ఆ బానిస తెలంగాణ దిశకు ఈ తెలంగాణ సమాజం పోతుంటే మరి మనకు ఈ సమాజానికి అర్థమైతలేదా?
ఎందుకు మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ నోర్లు మూసుకొని ఊరుకుంటున్నారు? సమాజానికి జరిగే ద్రోహం వాళ్ళకి అర్థమైతలేదా? అది మనందరం కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను ఇట్లా నాశనం చేసింది. ఇవాళ 540 పోస్టులు ఖాళీ ఉంటాయా? మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్వి ఎంఈఓ పోస్టులు 540 పోస్టులు తెలంగాణ వ్యాప్తంగా ఖాళీలుంటే ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకే దాదాపుగా ఒక్కొక్కలకు 4-5 మండలాలు అప్పచెప్తుంటే ఇవాళ ఈ పరిపాలన ఎట్లా జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్ సాధ్యమవుతుందా? ఇవాళ 4 నియోజకవర్గాలకు ఒక ఎమ్మెల్యే పెడితే అయిపోతుందిగా. మరి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే మాత్రం మీకు కావాలి. దుబ్బాకల ఎమ్మెల్యే చచ్చిపోతే 3 నెలలు తిరక్క ముందు బై ఎలక్షన్ పెట్టి మీరు ఎలక్షన్కు పోతున్నారు. మరొక టీచర్ ఒక పాఠశాలలో ఒక టీచర్ లేకపోతే మీరెందుకు రిక్రూట్ చేస్తలేరు? ఎంబటే ఒక ఎంఈఓ లేకపోతే 6 ఏండ్ల నుంచి మీరు ఎందుకు రిక్రూట్ చేస్తలేరు? ఒక డిఈఓ లేకపోతే ఎందుకు రిక్రూట్ చేస్తలేరు? మేము ఒకసారి సర్వే చేయడం కోసం ఎడ్యుకేషన్ ఎట్లా నడుస్తుంది కేరళలో అని చెప్పేసి, ఢిల్లీలో అని చెప్పి సర్వే చేయడం కోసం మా యువ తెలంగాణ పార్టీ తరఫున పోయిన సంవత్సరం ఒక డెలిగేషన్ కేరళకు పోయినాం. కేరళకు పోయి నేనే స్వయంగా పాఠశాలలు తిరిగినాను. పాఠశాలలో తిరిగి కేరళలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, మన కాడ ఏం జరుగుతుందని తెలిస్తే ఆశ్చర్యపోతాం. మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఆడికి పోతే ఒక్కొక్క స్కూల్లో ఉన్నటువంటి ముందు ఆఫీస్ ప్రిన్సిపాల్ కూర్చునేటువంటి రూమ్లో ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు పెట్టి బోర్డు మీద చార్ట్ వేస్తారు. చార్ట్ వేసి రాస్తారు. ప్రతి క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్లో ఓసీ ఎంతమంది, రిజర్వేషన్ స్టూడెంట్స్ ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనారిటీలు ఎంతమంది, ఏ పిల్లలు దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు, వాళ్ళకున్నటువంటి పాజిటివ్స్ ఏంది, వాళ్ళకున్నటువంటి నెగిటివ్స్ ఏంది, అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్లకు ఒక పూట భోజనం పెట్టాలా, ఎవరెవరికి ఒక పూట భోజనం పెట్టాలా, ఎవరెవరికి 2 పూటల భోజనం మనం పెట్టాలి, ఎవరికి పుస్తకాలు పెన్నులు బ్యాగులు ఇవ్వాలి అని చెప్పి ఒక డీటెయిల్డ్ చార్ట్. మీరు నమ్మరు, ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక్క స్టూడెంట్ ఉన్నా కూడా క్లాస్ నడిపిస్తున్నారు. ఒక్క స్టూడెంట్ ఉంటే కూడా క్లాస్ నడిపిస్తున్నారు. నేను వెళ్ళి చూసినటువంటి ఒక పాఠశాలలో మొత్తం స్టూడెంట్సే 68 మంది. 68 మందికి 13 మంది టీచర్లు ఉన్నారు. 13 మంది టీచర్లు ఉన్నారు. ఏ క్లాస్కు ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్ట్. తెలుగు వాళ్ళకు కేరళ కాబట్టి వాళ్ళ మలయాళంకు మలయాళము, ఇంగ్లీష్కు ఇంగ్లీషు, సైన్స్కు సైన్సు, మ్యాథ్స్కు మ్యాథ్స్, ప్రతి సబ్జెక్టు ఇంక్లూడింగ్ పీఈటీ. ఆయాను కూడా పిలిచి మాట్లాడినా నేను, భోజనం ఎట్లా పెడతారు అని. అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ ఒక పూట భోజనం పెడితే టిఫిన్ కూడా పిల్లలకు మార్నింగ్ టిఫిన్ కూడా లోకల్లో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరినీ కలిసి ఫండింగ్ చేయించి పిల్లలకు టిఫిన్ కూడా పెడతారు. ఒక ప్రభుత్వ పాఠశాలను గుడి కంటే ఎక్కువ పవిత్రంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇవాళ ఆ సోయి మన తెలంగాణలో లేదు. పక్క రాష్ట్రం మనం అనుకున్నాం కదా, ఆనాడు తెలంగాణ వస్తే మనం సంపన్నమైనటువంటి రాష్ట్రం వస్తుంది, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడక తింటారు, అందుకే వాళ్ళు పక్కకు పోతలేరు అని చెప్పి. ఇవాళ పక్క రాష్ట్రాన్ని చూస్తే సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఇవాళ వాళ్ళు అమ్మఒడి కార్యక్రమం కింద ప్రతి పిల్లవాడిని స్కూల్లో వేయాలి, ప్రతి పాపను స్కూల్లో వేయాలి అని తల్లి అకౌంట్లో డబ్బులు ఇస్తున్నారు. 50,000 పాఠశాలలను పునరుద్ధరించాలి అని చెప్పి డెడ్ లైన్ పెట్టి ఒక్క విద్యా సంవత్సరం తిరిగే లోపు 50,000 పాఠశాలలను ఇవాళ అక్కడ పునరుద్ధరిస్తున్నారు. మరి ఇలా మనకెందుకు సోయి లేదు? ఇంత చైతన్యవంతమైనటువంటి సమాజంలో పుట్టిన మనం ఎందుకు ఆలోచిస్తలేము? చాలా బాధ అనిపిస్తుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇందుకోసమేనా మనం మాట్లాడింది అని చెప్పి. ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి మనం. అసలు పాఠశాలే లేకపోతే ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వస్తారు? అసలు పాఠశాలే లేకపోతే రేపు పొద్దుటి తరం ఎక్కడి నుంచి వస్తుంది? ముందు మనం ఆలోచించాల్సినటువంటి అంశం అది. ఇవాళ ఎందుకంటే నేను చాలా ఆవేదనతోటి, మీ అందరి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ముందు మనం పాఠశాలలను కాపాడుకుందాం. 12,000 పాఠశాలలను మూసివేసిన పాఠశాలలను తెరిపించేటందుకు ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఒక తీర్మానం చేయండి. వాటి కోసం కొట్లాడదాం. 10 మంది పిల్లలున్నా కూడా ఆ పాఠశాల తెరవాలి, వాళ్ళకు చదువు చెప్పాలి. 10 మంది ఉన్న చోట కూడా పాఠశాల నడవాలి. ప్రతి ఖాళీ ఉన్న ప్రతి ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. ముందు ఆ డిమాండ్లు పెడదాం. ఆ డిమాండ్ల తర్వాత నేనేమంటా అంటే, ఇవాళ ఇక్కడికి ఈ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇవాళ మీరు డిమాండ్ చేస్తున్నారు, పిఆర్సీ కావాలి, ఐఆర్ఎన్ డిక్లేర్ చేయాలి, మన డిఏలు మనకు రావాలి అని చెప్పి. ఎస్, అది మన హక్కు.
ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రి నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యే నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్సీల నుంచి మొదలుపెట్టి మంత్రుల దాకా మీ జీతాలు అయితే పెంచుకున్నారుగా. మీరు పెంచుకోలే లక్షల రూపాయల జీతాలు. ఇవాళ మనుషుల జీవన విధానం మారుతున్నప్పుడు, ఖర్చులు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరగాలిగా. అవి పెంచకుండా ఇవాళ కనీసం ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలు ఇవ్వకుండా, పిఆర్సీ ఇవ్వాల్సినటువంటి సమయంలో ఐఆర్ కూడా డిక్లేర్ చేయకుండా ఇవాళ ఘోరమైనటువంటి పరిస్థితి. ఉపాధ్యాయులతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులది కూడా ఇవాళ చిన్న చిన్న జిల్లాలు చేసి జిల్లా కలెక్టరేట్ ఇక్కడనే ఉన్నది, భువనగిరి జిల్లా కలెక్టరేట్. ఇంక ఇది చాలా నయం. వేరే జిల్లాలలో జిల్లా కలెక్టరేట్లకు పోతేనైతే ఆఫీసులు చిన్న చిన్న ఆఫీసులకు పోతే 1000 రూపాయలు ఇస్తారు మెయింటెనెన్స్ ఖర్చు. 1000 రూపాయల మెయింటెనెన్స్ ఖర్చుతో అలా ప్రగతి భవన్ మెయింటైన్ చేసుకొని చూపిస్తే అప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా గట్లే ఇస్తే సరిపోతుంది మామూలుగా అయితే. ఇవాళ ఎంఈఓ ఆఫీసులు, డిఈఓ ఆఫీసులలో 1000 రూపాయలు స్టేషనరీ ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు ఇస్తే 1000 రూపాయలలో ఏమొస్తుంది? కాబట్టి నేనేమంటున్నా అంటే నిజంగా ఇవాళ ఒక వ్యక్తిత్వ నిర్మాణం చేసి తెలంగాణ సమాజంలో ఒక సమాజాన్ని నిర్మించేటటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఎల్లకాలం మీ హక్కుల కోసం మేము యువ తెలంగాణ పార్టీగా మేము సపోర్ట్ చేస్తాం ప్రతి సందర్భంలో. మా నేపథ్యం అట్లాంటిది. మీరు ఇందాకనే చెప్పినారు తెలంగాణ ఉద్యమంలో నేనేం చేసినాను అని, మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేమేం చేస్తున్నామో మీకు తెలుసు. మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి కూడా, తెలంగాణ ఉద్యమం జరక్క ముందు కూడా చదువు ఉండాలి, విద్య ప్రతి ఒక్కరికి కూడా అందాలి అని చెప్పి ఇక్కడనే ఇదే భువనగిరిలో దాదాపు 1,30,00,000 రూపాయలు పెట్టి ఎన్నడో 1998 అనుకుంటా నాకు తెలిసి అయితే 90లలోనే ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ కట్టించారు. అక్కడ నాకు గుర్తు, నేను పోయినసారి ఎలక్షన్లకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక టీచర్ చెప్పినటువంటి అంశం, ప్రిన్సిపల్ ఎందుకండి పిల్లలు వచ్చేటటువంటి స్ట్రెంత్ తగ్గుతుంది అంటే ప్రిన్సిపల్ మేడం ఒక మాట అన్నారట, ఏం లేదు సార్, మధ్యాహ్న భోజనం లేకపోవటం వల్ల పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఇయర్ 1000-1200 మంది ఉన్న పిల్లలు ఈ సంవత్సరానికి వచ్చేసరికి 100 మంది 50 మంది మధ్యాహ్నానికి వచ్చేసరికి మొత్తం స్ట్రెంత్ వెళ్ళిపోతుంది, ప్రతిసారి కూడా ఆ నష్టం జరుగుతుంది అని. అంటే 1200 మంది స్టూడెంట్స్కి దాదాపుగా 5 సంవత్సరాలు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఆయన పెట్టించారు. దాంట్లో ఏ స్వార్థం లేదు ఆనాడు, కేవలం పిల్లలు చదువుకోవాలి. కాలేజీ ఆనాడు ఉన్నటువంటి యువతను కూడా ఈ సమాజానికి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు యువజన సంఘాలు పెట్టినాడు కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం జరిగినాడు, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే తెలంగాణ జాతరలు లాంటివి చేయటంలో కావచ్చు, తరువాత రాజకీయంగా తనకెంత నష్టం జరిగినా సరే ప్రతి నిమిషం కూడా తెలంగాణ సమాజం కోసమే ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు పనిచేసినటువంటి చరిత్ర మా పార్టీ అధ్యక్షులది. ఆనాటి నుంచి పనిచేసిన యువజన సంఘాల చరిత్ర అట్లాంటిది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వచ్చిన తెలంగాణలో తెలంగాణ పరిరక్షణ కోసమే మేముంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలను తెరిపించడం కోసం మాకు దొరికిన ప్రతి అవకాశంలో కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాపాడడంలో మేము ముందుంటాము. అన్నిటికంటే ఎక్కువ నేను ఇయాలే చెప్తున్నాను, గుడి కంటే బడి ముఖ్యం, ఆ బళ్ళే టీచర్ ముఖ్యం. కాబట్టి టీచర్స్కు సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడేటువంటి విషయంలో మీరు ఏ పోరాటం చేసినా దానికి మేము ఖచ్చితంగా మా యువ తెలంగాణ పార్టీ 100కు 100% మద్దతునిస్తుంది. మీరందరూ కూడా మూసిన పాఠశాలలు తెరిపించడం కోసం ఒక తీర్మానం చేయండి, మేము మీకు సపోర్ట్ వస్తాము. మనం ఎక్కడి దాకా పోయినా సరే ఆ పాఠశాలలను తెరిపించుకుందాం. మన పిఆర్సీలు, మన డిఏలు, మన ప్రమోషన్లు, అంతర్జిల్లాల బదిలీలు, ప్రతి హక్కును కూడా తెచ్చుకునేటట్టుగా కొట్లాడదాం. జై తెలంగాణ.